టీడీపీ అధినేత చంద్రబాబు పార్లమెంటు అభ్యర్థుల్లో యువతకు ప్రాధాన్యత ఇవ్వాలని నిర్ణయించారు. రాష్ట్రంలో ప్రతిష్టాత్మక సీట్ కడప పార్లమెంటు టీడీపీ అభ్యర్థిగా చదిపిరాళ్ల భూపేష్ రెడ్డిని ఖరారు చేశారు. వైఎస్ కుటుంబ పాలనలో పులివెందుల మినహా ఏ ఒక్క ప్రాంతం అభివృద్ధి జరగలేదన్నారు భూపేష్ రెడ్డి. తనకు అవకాశం కల్పిస్తే రాజకీయంగా అందరికీ సమాన అవకాశాలు కల్పిస్తామంటున్న కడప పార్లమెంటు అభ్యర్థితో మా కడప కరెస్పాండెంట్ సురేంద్ర ఫేస్ టు ఫేస్. తెలుగుదేశం పార్టీ యువతను ప్రోత్సహించాలనే ఉద్దేశంతో ఈసారి జరగబోయే ఎన్నికల్లో చాలా మంది సీనియర్లను పక్కన పెట్టేసి యువతను ప్రోత్సహించి వారికి టికెట్లు కట్టబెట్టింది. ఈ నేపథ్యంలో కడప పార్లమెంటులో కూడా చదిపిరాళ్ల భూపేష్ రెడ్డి పేరును అధిష్టానం ఖరారు చేసింది. రాయలసీమలో అతి తక్కువ వయసులో ఉన్నటువంటి భూపేష్ రెడ్డికి ఈసారి పార్లమెంట్ అభ్యర్థిగా ఖరారు చేయడంతో మొత్తం జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి పార్టీ శ్రేణులు కూడా ఆహ్వానిస్తున్నారు. అసలు ఈ పార్టీ అభ్యర్థిత్వం పైన ఏమంటున్నారు అనేది భూపేష్ రెడ్డిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు అన్నాడు. చెప్పండి సార్, ప్రధానంగా రాయలసీమలోనే అత్యంత చిన్న వయసులో పార్లమెంట్ బరిలో నిలబడుతున్నారు. దీన్ని ఎలా స్వీకరిస్తున్నారు, ఎలా ఉండబోతున్నారు? ఈరోజు కడప పార్లమెంట్ తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా ఎంపిక చేసినందుకు ముందుగా మా జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారికి, జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ బాబు గారికి, రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు గారికి ముందుగా నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ఈరోజు యువతను ప్రోత్సహించాలా, యువతను తెలుగుదేశం పార్టీ ఎప్పటి నుంచో 40% కోటాను మేము ఖచ్చితంగా పార్లమెంట్లో కానీ లేకపోతే ఎమ్మెల్యే అసెంబ్లీలో కానీ మేము చూడాలనేది చంద్రబాబు నాయుడు గారు కలలు కన్నారు. దాంతో భాగంగానే ఈరోజు మాకు ఈ కడప పార్లమెంట్ అభ్యర్థిగా నాకు అవకాశం ఇవ్వడం జరిగింది. ఖచ్చితంగా రేపు రానున్న రోజుల్లో 7 నియోజకవర్గాలకు సంబంధించి అభ్యర్థుల్ని కలుపుకొని వాళ్ళతో పాటు నా ప్రచారాన్ని సాగిస్తాను. ఏ విధంగా విజయ అవకాశాలు ఉన్నాయనేది కూడా ఒక ప్రక్షాళన చేసుకొని ముందుకు పోతామని కూడా తెలియజేస్తున్నాను. అంటే దాదాపు 2019 ఎన్నికల్లోనే మిమ్మల్ని పార్లమెంట్కు పంపిస్తారని చెప్పి చాలా వరకు ఊహాగానాలు వినిపించాయి. అప్పుడు మిస్ అయ్యారు. ఈసారి పార్లమెంట్కు నిలబడబోతున్నారు. మీకు ఈ ఎన్నికలకు సంబంధించి ఎలాంటి వ్యూహంతో ముందుకెళ్తున్నారు? 7 అసెంబ్లీ సంబంధించి ఎలాంటి వ్యూహం ఉంది? ఇది అనుకోకుండా ఈ అవకాశం రావడం జరిగింది. గతంలో నేను బాధ్యత తీసుకొని తెలుగుదేశం పార్టీ జమ్లో నియోజకవర్గంలో పార్టీ శ్రేణులు కానీ, నాయకత్వాన్ని కానీ, లేకపోతే పార్టీ కార్యక్రమాలను కానీ అంచెలంచెలుగా తీసుకొని పోయి ఒక స్టేజ్కి తీసుకొని వచ్చాం. కానీ చంద్రబాబు నాయుడు గారు, జనసేన నాయకుడు పవన్ కళ్యాణ్ గారు, మన బీజేపీ జాతీయ నాయకులందరూ కలిసి ఎన్డీఏలోకి, కూటమిలోకి రావడంతో ఆ పొత్తులో భాగంగా అక్కడ సీట్ని బీజేపీకి పోవడం జరిగింది, చిన్నానకు. కాబట్టి చంద్రబాబు నాయుడు గారు అక్కడ జమ్లోడు క్యాడర్ని కానీ, భూపేష్ని ఒక అవకాశం ఇవ్వాలా, యువతను ప్రోత్సహించాలనే ఉద్దేశంతో నాకు పార్లమెంట్ అభ్యర్థిగా ప్రకటించడం జరిగింది. కాబట్టి ఈ అనుకోకుండా జరిగింది కాబట్టి, కానీ పార్టీ నిర్ణయము, అధిష్టానం ఏ విధంగా నన్ను ముందుకు పోమంటుందో ఆ విధంగా అందరి అభ్యర్థుల్ని కలుపుకొని జమ్లమడుగు, ప్రొద్దుటూరు, కమలాపురం, మైదుకూరు, బద్వేలు, కడప ఈ అన్ని నియోజకవర్గాలకు సంబంధించిన అభ్యర్థుల్ని వాళ్ళ సలహాలు, సూచనలు, వాళ్ళు ఏ విధంగా మనం ముందుకు పోవాలా, పార్లమెంటుని కూడా మనం విజయాన్ని సాధించాలంటే వాళ్ళ సహకారం కూడా ఉండాలా. అదే ఈసారి మార్పు గిన వస్తే ఖచ్చితంగా 7 నియోజకవర్గాలు సమాన అభివృద్ధి, సమాన రాజకీయ అవకాశాలు కల్పిస్తామని కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. ఇది మొత్తంగా చూస్తే అసెంబ్లీ బరిలో ఉండాల్సినటువంటి నేను కొన్ని అనివార్య కారణాల వల్ల, అలాగే యువతకు ప్రాధాన్యం ఇచ్చే కోణంలోనే చంద్రబాబు నన్ను పార్లమెంటు బరిలో నిలిపాడు. 7 అసెంబ్లీ స్థానాల్లో ఉన్నటువంటి అభ్యర్థులందరినీ కూడా కలుపుకొని నా విజయానికి కృషి చేసే విధంగా ప్రయత్నం చేస్తా. అలాగే దశాబ్దాల కాలం నుండి ఒకే వైఎస్ ఫ్యామిలీనే ఎంపీగా ఉంటున్నారు. వాళ్ళ కొనసాగింపులో భాగంగా అభివృద్ధికి, అలాగే రాజకీయానికి అన్నిటికీ కూడా ఒక పులివెందులనే కేంద్రంగా జరుగుతోంది. మిగతా అసెంబ్లీలన్నీ కూడా దూరంగా ఉన్నాయి. కానీ రాబోయే కాలంలో తనకు అవకాశం ఇస్తే ఇటు రాజకీయంగానూ అభివృద్ధిలో అన్ని అసెంబ్లీ స్థానాల్లో కూడా సమాన అవకాశాలు కల్పిస్తామని చెప్పి పార్లమెంట్ అభ్యర్థి భూపేష్ రెడ్డి చెప్తున్నాడు. వీడియో జర్నలిస్ట్ శ్రీనివాసులతో సురేంద్ర యాదవ్, బీఆర్కే న్యూస్, కడప.